కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నన్ను అనుసరించి మీరందరూ పలకండి. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలము పొందెను అని రాయబడి ఉందన్నమాట. ఇస్సాకు ఎవరండి? అబ్రహాము కుమారుడు. అబ్రహామును ఎవరు పిలుచుకున్నారు? దేవుడు పిలుచుకున్నాడు అన్నమాట. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలము పొందాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. 100 ఫలము పొందాడు. ఎందుకు 100 ఫలము పొందాడు? ఇస్సాకు ఏ దేశంలో ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఇస్సాకు తన తండ్రి దేశంలో లేడు. ఇస్సాకు తన సొంత దేశంలో లేడు. ఇస్సాకు అన్యుల దేశంలో ఉన్నాడు అన్నమాట. ఇస్సాకు గేరారు దేశంలో ఉన్నాడు. ఇస్సాకు అబీమెలెకు రాజు ఏలుబడి చేస్తున్న ఫిలిస్తీన్ల దేశంలో ఇస్సాకు ఉన్నాడు అన్నమాట. ఇస్సాకు ఏం చేశాడంటే ఆ దేశంలో విత్తనం వేశాడంట. విత్తనం అంటే ఏంటి? పంట. ఆ పంట ఎక్కడ వేస్తామండి? చేలో వేస్తాం అన్నమాట. ఆ చేను ఏ విధంగా ఉంటే 100 ఫలం కలిగింది అని మనం చూసినట్లయితే ఆ చేను సారవంతంగా ఉంటే 100 ఫలాన్ని ఇస్తుంది. నిస్సారంగా ఉంటే ఫలాన్ని మనకు ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే సారవంతమైన భూమి అయితే మంచి ఫలాన్ని ఇస్తుంది అన్నమాట. మనం ఆశించిన ఫలాన్ని సారవంతమైన భూమి ఇస్తుంది. కానీ నిస్సారమైన భూమి మనం ఆశించినంత ఫలాన్ని ఇవ్వలేదన్నమాట. మనం ఆశించినంత మనము పెట్టుబడిని పెట్టే కొద్దీ అది మనల్ని ఏం చేస్తుందంటే కృంగదీసేస్తుంది అన్నమాట. అది అప్పులు పాలు చేస్తుంది అన్నమాట. ఆ యొక్క సారం లేని భూమి ఏం చేస్తుంది? అప్పులు పాలు చేస్తుంది అన్నమాట. సారవంతమైన భూమి ఏం చేస్తుంది అంటే మనకు సంతోషాన్ని తీసుకొస్తుంది, మనకు ఆనందాన్ని తీసుకొస్తుంది, మనకున్న పరిస్థితులన్నీ మార్చుకోవటానికి అదేమవుతుందంటే మనకు సహాయంగా ఉంటది అన్నమాట. కానీ ఇస్సాకు ఇక్కడ రాయబడింది ఏంటంటే ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి 100 ఫలము పొందాడు అని చెప్పేసి రాయబడి ఉంది. 100 ఫలము పొందడానికి కారణం ఏంటంటే అది సారవంతమైన భూమి అని చూసినట్లయితే అది సారవంతమైన భూమి కాదు. ఎందుకంటే అది అన్యుల దేశంలో ఉన్న భూమి అన్నమాట. ఆ భూమి ఏ విధంగా ఉంటుందంటే సారాన్ని ఇవ్వలేదు, మంచి సారాన్ని ఇవ్వలేదు అన్నమాట. అయితే ఇస్సాకు ఏం చేస్తే 100 ఫలము కలిగిందంటే మనము ఇదే ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి అని రాయబడింది అన్నమాట. ఆ భూమి పండటానికి గల కారణం ఏంటంటే ఇస్సాకు పొలంలో ఏం చేశాడు? ధ్యానిస్తున్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆ భూమి ఏ విధంగా ఉంది? ఫలింపించింది అన్నమాట. ఫలించేదిగా ఉందన్నమాట. సారవంతమైన భూమిగా ఉందన్నమాట.
అది నిస్సారాన్ని తొలగిపోయి అదేమైందంటే సారవంత భూమిగా మార్చబడింది అన్నమాట. అయితే ఇది ఇస్సాకు గురించి మనం చూసినట్లయితే ఇస్సాకు ప్రార్థించినప్పుడు ఆ భూమి ఫలభరితంగా మారిపోయింది. ఎక్కడ ప్రార్థన చేశాడంటే ఇస్సాకు పొలంలో ప్రార్థన చేశాడు. పొలం అనే అర్థానికి సంఘము అని మనం చూసుకోవచ్చు అన్నమాట. పొలం అనే అర్థానికి సంఘము అని మనం చూసుకోవచ్చు అన్నమాట. సంఘము ఏ విధంగా ఉండాలి అని అంటే సంఘము ఏ విధంగా సంఘం అనే ఆ యొక్క పొలములో ఏ విధమైన విత్తనం ఉండాలి అంటే వాక్యము ప్రార్థన అనే విత్తనం ఉండాలన్నమాట. వాక్యము ప్రార్థన అనే విత్తనం ఉంటే అది ఏ విధంగా ఉంటుందంటే సారం తొలగిపోయి నిస్సారం తొలగిపోయి సారవంతంగా ఉంటది అన్నమాట. ఏ విధంగా ఉంటది? నిస్సారం తొలగిపోయి సారవంతంగా ఉంటది అన్నమాట. అయితే ఇస్సాకు పొలంలో ప్రార్థన చేశాడు కాబట్టి ఆ పొలం ఏ విధంగా ఉంది? సారవంతంగా మార్చబడింది. ఏ విధంగా పంటనిచ్చిందంటే నూరంతల ఫలాన్ని ఇచ్చింది అనమాట. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘాన్ని ఈ యొక్క పొలాన్ని సంఘంగా పోల్చుకోవచ్చు. ఆ సంఘం ఏంటంటే మనమేనమాట. ఆ సంఘంలో ఉన్నది ఏంటంటే మనమందరము ఉన్నాము కాబట్టి దాన్ని ఏమంటారంటే సంఘము అంటారనమాట. సంఘాన్ని పొలానికి సాదృశ్యంగా దేవుడు చెప్పారనమాట. ఈ విత్తనము ఏ విధమైందంటే వాక్యానికి సంబంధించింది అన్నమాట. విత్తనము ప్రార్థన అనే విత్తనము, వాక్యం అనే విత్తనం అన్నమాట. ఈ యొక్క ప్రార్థన అనే విత్తనం, వాక్యం అనే విత్తనము ఎక్కడ నాటబడాలి అంటే పొలాన్ని రెండు విధాలుగా చూసుకోవచ్చు. ఒకటి సంఘము, ఒకటి మన హృదయము. మన హృదయము అనే పొలము ఏ విధంగా ఉంటుందంటే అనేకమైన చెత్త చెదారంతో లేకపోతే అనేకమైన విధాలుగా గబ్బుతో నిండి ఉన్న మన హృదయాన్ని దేవుడు ఏ విధంగా చేస్తారంటే అది పొలాన్ని మనం బాగు చేయాలంటే ఏ విధంగా చేస్తామో బాగా అది గట్టి నేలగా ఉన్నప్పుడు అది మనం విత్తనం వేయాలని ఆలోచించినప్పుడు ఆ పొలాన్ని మనం ఏం చేస్తామంటే శుభ్రం చేస్తాం అన్నమాట. ఆ శుభ్రం చేసేటప్పుడు అది మొదట ఏ విధంగా అంటే గట్టిగా ఉంటుంది నేల. ఆ గట్టిగా ఉన్న తర్వాత దాన్ని అందులో ఉన్న పిచ్చ మొక్కలన్నీ తీసేస్తాం, పనికిరాని అన్ని తీసేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే దాన్ని దున్నుతారనమాట. దున్నిన తర్వాత దాన్ని ఆ మట్టి ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది కదా. మెత్తగా అయిన తర్వాత ఆ మెత్తగా అయిన భూమిలో ఏం చేస్తారు? విత్తనాన్ని వేస్తారు. విత్తనాన్ని వేసినప్పుడు ఆ విత్తనం ఏమవుతుందంటే మనకు మంచి ఫలాన్ని ఇస్తుంది అనమాట. దానికి నీరు పెట్టి ఎరువేసి కావాల్సినంత దానికి సమకూర్చినప్పుడు మనకి ఏమిస్తుందంటే మంచి ఫలాన్ని ఇస్తుంది అనమాట. అదేవిధంగా మన హృదయంలో ఈ యొక్క ప్రార్థన వాక్యం అనేది పడితే మన హృదయంలో ఉన్న ఆ యొక్క రాతి గుండె అనేది తీసివేయబడి మెత్తని గుండె అనేది మనకు వస్తుంది అన్నమాట. అంటే కఠినత్వం అనేది తీసివేయబడి మన హృదయంలో ఉన్న చెడంతా తీసివేయబడి మన హృదయంలో ఏముంటుందంటే మెత్తనైపోతుంది అనమాట. మన హృదయం దేవుడికి సమీపం అయిపోతుంది అనమాట. మన హృదయం ఏమవుతుందంటే విరిగి నలిగిన హృదయం అయిపోతుంది అనమాట. ఎందుకు అవుతుందంటే మన హృదయాన్ని దేవుడు మనం పొలాన్ని సాగు చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా బాగు చేస్తామో మనము ఈ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు అదే విధంగా మన హృదయాన్ని దేవుడు సాగు చేస్తారనమాట. అదే విధంగా శుభ్రపరుస్తారనమాట దేవుడు. ఎందుకు శుభ్రపరుస్తారంటే మనకు నూరంతా ఫలము రావాలంటే మన హృదయాన్ని ఏం చేయాలి? మనం శుభ్రపరుచుకోవాలన్నమాట. మన హృదయాన్ని మనం కడుక్కోవాలన్నమాట. దేవుడు వాక్యంలో ఉంటది కదా, ఏమని ఉంటదంటే మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుభ్రపరచుకోండి అని చెప్పేసి ఉంటది అనమాట. ఎందుకు ఆ మాట ఉంటదంటే మనము కడగబడని వారమని దేవునికి తెలుసు. మనలో ఒకదాని తర్వాత ఒకటి అనేకమైన చెడు అనేది మన హృదయంలో చోటు చేసుకుంటుందని దేవునికి తెలుసు. అందుకని దేవుడు చెప్తారు,
ప్రతిసారి మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి అని చెప్పేసి ఆది కాలం నుంచి దేవుడు చెప్తానే వచ్చారనమాట. ఆ మాట మిమ్మల్ని మీరు కడుక్కోండి అని చెప్పేసి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అని చెప్పేసి ఆది కాలం నుంచి దేవుడు ఆ మాట చెప్తానే వచ్చారు. ఇప్పటికీ ఆ మాట దేవుడు చెప్తానే ఉన్నారు. ఎందుకంటే మన యొక్క పరిస్థితి అంతా దేవునికి తెలుసు, మన యొక్క స్థితిగతులన్నీ దేవునికి తెలుసు అన్నమాట. అయితే ఆ యొక్క దేశంలో ఇస్సాకు విత్తనం వేసి నూరంతల ఫలము పొందాడు. ఆ విత్తనాన్ని ఎక్కడ వేశాడంటే నిస్సారమైన భూమిలో వేశాడు. నిస్సారమైన భూమిలో విత్తనం వేయడం ద్వారా ఫలం వస్తుందంటే ఫలం రాదు. అది ఏ విధంగా ఫలింపబడిందంటే ప్రార్థన ద్వారా ఫలింపబడింది. ఆమె హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే మన హృదయం అనే పొలం అనే మన హృదయంలో ఏమవ్వాలంటే వాక్యం అనే విత్తనం వెళ్ళాలన్నమాట. వాక్యం అనే ప్రార్థన అనే విత్తనము మన హృదయంలో నాటబడాలన్నమాట. నాటబడినప్పుడు మన హృదయంలో ఉన్న నిస్సారం అంతా తొలగిపోతుంది అనమాట. మన హృదయంలో ఉన్న సారం లేని పరిస్థితి అంతా తొలగిపోతుంది అనమాట. మన హృదయంలో చోటు చేసుకున్న దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులన్నీ తొలగిపోతాయి అన్నమాట. తొలగిపోయినప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే దేవునికి నూరంతల ఫలాన్ని ఇచ్చే వారంగా ఉంటామన్నమాట. అంటే భూమి సారవంతమైన భూమి ద్వారా మనకి ఏ విధంగా సంతోషం వస్తుందో అదే విధంగా సారవంతమైన హృదయం ద్వారా దేవునికి అంతే సంతోషం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది నిస్సారమైతే, ఉప్పు వాక్యంలో ఉంది కదా, ఉప్పు నిస్సారమైతే అది మనుషుల చేత త్రక్కబడటానికే గాని మరి దేనికి పనికిరాదని ఉంది. అదేవిధంగా అదే ఉప్పు సారవంతమైనదైతే అది రుచిగా ఉంటది, తినటానికి మంచిగా ఉంటది, అది వాడుకోవటానికి మంచిగా ఉంటది, పదార్థాలను చెడకుండా చేస్తుంది, అనేకమైన ఉపయోగాలు ఉప్పు ద్వారా ఉన్నాయి అన్నమాట. అది సారాన్ని కోల్పోతే అదేమవుతుందంటే మనం దాన్ని వాడలేము అన్నమాట. అదేవిధంగా మనం కూడా సారవంతమైన హృదయాన్ని కలిగి ఉంటే, సారవంతమైన పొలంలో నాటబడిన మనము సారవంతమైన హృదయాన్ని కలిగి ఉంటే, మన హృదయంలో ఉన్న నిస్సారమైన పరిస్థితిని అంతా తొలగించుకుంటే మనం ఏ విధంగా ఉంటామంటే దేవునికి ఉపయోగపడే పాత్రలుగా ఉంటాం. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి సంతోషాన్ని ఇచ్చే పాత్రలుగా మనం ఉంటాం అన్నమాట. దేవునికి దుఃఖాన్ని కలిగజేసే వారంగా మనం ఉండమన్నమాట. ఎందుకంటే మనము ఏ విధంగా నాటబడాలంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనము మన హృదయాల్లో విత్తనాన్ని నాటుకోవాలన్నమాట. నాటుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులన్నీ ఏమవుతాయి, తొలగిపోతాయి అన్నమాట. మనల్ని ఆ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనం ఎల్లప్పుడూ ఏం చేసుకుంటామంటే దేవుని చేత కడగబడతా ఉంటాం అన్నమాట. దేవుని రక్తం చేత కడగబడతా ఉంటాం అన్నమాట. కడగబడుతున్నప్పుడు మనము దినదినము నూతనపరచబడతాం, దినదినము నూతనత్వం పొందుతాం అన్నమాట. దినదినము నూతన బలం పొందుతాం అన్నమాట. ఆ నూతనత్వం ద్వారా దేవునికి ఏమవుతుందంటే మన ద్వారా సంతోషం అనేది వస్తుంది అన్నమాట. అయితే ఆ విత్తనము మన హృదయంలో చెడు విత్తనము మొలిసింది అనుకోండి, ఆ చెడు విత్తనం ద్వారా మన హృదయంలో నుంచి ఏం బయటకు వస్తుంది, చెడే బయటకు వస్తుంది. అదే మంచి మన హృదయంలో ఉందనుకోండి, ఆ మన హృదయం ద్వారా ఏది బయటకు వస్తుంది అంటే మంచి మాటలే బయటకు వస్తాయి, మంచితనమే బయటకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది అనమాట. ఏ మాట అంటే మన హృదయము దేనితో నిండి ఉంటుందో మన నోరు కూడా అదే మాట్లాడుతుంది అని చెప్పేసి వాక్యంలో ఉంది. మన హృదయంలోనికి వెళ్ళేది మన యొక్క నోటిలోకి వెళ్ళేది మనల్ని అపవిత్రపరచదు, కానీ నోటిలో నుండి బయటకు వచ్చేది మాత్రం మనల్ని అపవిత్రం చేస్తుంది. అంటే మన హృదయంలో నుండి బయటకు వచ్చేది మనల్ని అపవిత్రం చేస్తుంది అన్నమాట. అంటే మన హృదయము దేనితో నిండి ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది, కాబట్టి దాని ద్వారా మనం అపవిత్రం అవుతాం అన్నమాట. ఇక్కడ సారవంతంగా మార్చబడాలంటే, ఆ స్థితి అంతా తొలగించుకోవాలంటే మనము ఏ విధంగా ఉండాలి, ప్రార్థన అనే విత్తనాన్ని, వాక్యం అనే విత్తనాన్ని మన హృదయంలో నాటుకోవాలన్నమాట. నాటుకున్నప్పుడు ఆ విత్తనం ఏమవుతుందంటే ఫలవంతంగా మనల్ని మారుస్తుంది, సారవంతమైన భూమిగా మనల్ని మారుస్తుంది అన్నమాట.
గురించి, విత్తనాన్ని గురించి, పరలోకానికి సంబంధించిన మాటలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో దేవుడు ఎన్నో విధాలుగా చెప్పారన్నమాట. ఆ మాటలు మనం చదివినట్లయితే, ఆ మాటలు మనం విన్నట్లయితే మనకెంతో భయం కలుగుతుంది. ఎందుకు భయం కలుగుతుందంటే, దేవుని వాక్యము ఏ విధంగా ఉంటుందంటే, అది మనలో ఉన్న చెడంతటిని బయటకు తీసుకురావాలంటే, ఆ వాక్యం మనలో పనిచేయాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే సారవంతంగా ఉండాలన్నమాట. నిస్సారమైన స్థితి అంతటిని తీసేసుకోవాలి. ఇప్పుడు పరలోకానికి సంబంధించిన వాక్యము, పొలము అనేది పరలోక రాజ్యానికి సంబంధించిన మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నట్లయితే, 3వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ విత్తేవాడు విత్తనాలు విత్తుకుంటా పోతున్నాడు. అంటే దేవుని సేవకుడు వాక్యం చెప్పుకుంటా పోతున్నాడు. కానీ ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానము దేవుడు చెప్తున్నారన్నమాట. విత్తువాడు విత్తనాలు విత్తుకుంటా పోతున్నాడు, సేవకుడు వాక్యం చెప్పుకుంటా పోతున్నాడు. కానీ కొన్ని ఏ విధంగా ఉన్నాయి? త్రోవ పక్కన పడ్డాయి అన్నమాట. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏంటంటే, అవి పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి అన్నమాట. అవి ఏంటంటే, ఆ పక్షికి కంటికి ఏ విధంగా కనపడుతున్నాయి? ఆ విత్తనాలు తేటగా కనపడుతున్నాయి అన్నమాట. ఆ విత్తనాలు మనకి తేటగా కనపడతలేదు కానీ పక్షులకి తేటగా పక్షి అంటే దుష్టుడు అన్నమాట. ఆ దుష్టుడికి ఆ వాక్యం అనేది తేటగా కనపడుతుంది. ఆ వాక్యము మనలో విత్తబడకుండా, మన హృదయంలో విత్తబడకుండా దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క త్రోవ పక్కన పడిన విత్తనాలు, అంటే మన హృదయంలో పడకుండా విత్తనం ఎక్కడ పడుతుందంటే పక్కన పడుతుంది అన్నమాట. మన హృదయంలో మన వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోకుండా ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తామంటాం కదా, ఆ విధంగా ఉంటుంది అన్నమాట త్రోవ పక్కన పడిన విత్తనం అంటే. ఈ త్రోవ పక్కన పడిన విత్తనాన్ని దుష్టుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఎత్తుకెళ్ళిపోతున్నాడు అన్నమాట. దాని ద్వారా ప్రయోజనం లేదు, అది నిస్సారమైపోయింది అన్నమాట. ఇంకోటి ఏంటంటే రాతి నేలన పడింది. ఈ రాతి నేల ఏంటంటే ఎస్కేల్ గ్రంథంలో హృదయాన్ని గురించి ఒక మాట ఉంటుంది అన్నమాట. రాతి గుండెను తీసివేసి మెత్తటి మాంసపు గుండెను నాకు ప్రభు అని చెప్పేసి మీకు ఇచ్చదని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు అక్కడ. మనలో ఉన్న యొక్క రాతి గుండె తీసివేసి మెత్తటి గుండె రావాలంటే మన విత్తనం అంటే వాక్యం అనే విత్తనం రాతి నేల మీద పడకుండా చేసుకోవాలన్నమాట. రాతి నేల అంటే రాతి గుండె అన్నమాట, కఠినమైన మనస్తత్వం అన్నమాట. ఆ కఠినమైన మనస్తత్వాన్ని మనం తొలగించుకుంటే అదేమవుతుందంటే మెత్తగా మార్చబడుతుంది అన్నమాట. కఠినత్వం తొలగించుకుంటే మన హృదయం ఏమవుతుంది? మెత్తగా మార్చబడుతుంది అన్నమాట. ఆ యొక్క రాతి గుండె, ఆ యొక్క రాతి నేలన పడిన విత్తనం ఏమవుతుందంటే దాని దగ్గర మన్ను ఎక్కువగా ఉండదన్నమాట. పైన మాత్రమే మన్ను ఉంటది. అది లోపటి కంట లోతు కంట మన్ను ఉండదన్నమాట. మన్ను
లేదన్నమాట. ఆ రాళ్ళు ఏం చేస్తాయి అంటే అణిచివేస్తాయి అన్నమాట. ఆ రాళ్ళు ఏం చేస్తాయి అంటే ఆ యొక్క వేరుని పారనివ్వన్నమాట. అందుకని ఈ యొక్క రాత్రి నెలలో పడిన విత్తనం ఏమవుతుందంటే కొంతకాలానికి సూర్యుడు ఉదయింపగానే రాత్రి బాగానే ఉంటుంది, మంచుకు బాగానే ఉంటుంది, అంటే వాక్యం విన్నప్పుడు బాగానే ఉంటుంది మన హృదయంలో. కానీ మనము వాక్యము ఒక గంటకి ఏమవుతుందంటే అది మర్చిపోతాం దాన్ని, అది ఫలించదు మన హృదయంలో. ఫలించకుండా ఏమవుతుందంటే సూర్యుడు ఉదయింపగానే మాడిపోతుందంట. అంటే ఆ వాక్యం ఏంటంటే మనలో క్రియ చేయదన్నమాట. ఆ యొక్క రాతి పిండి మనలో ఉండటం ద్వారా వాక్యం మనలో ఫలించలేదన్నమాట. అది రెండో హృదయం. మూడో హృదయం ఏంటంటే ముండ్ల పొదలలో పడిన విత్తనం అన్నమాట. ముండ్ల పొదలలో పడిన విత్తనం ఏమవుతుందంటే ఆ విత్తనాన్ని ఎదగనివ్వదన్నమాట, అణిచి వేస్తుంది అనమాట. అది వెయ్యబడటానికి గల కారణం ఏంటంటే ముండ్ల పొదలు అంటే హృదయంలో లేనిదంతా చోటు చేసుకుంటే ఆ యొక్క హృదయంలో వాక్యం ఉంటుందా? ఉండదు కదా. ఆ వాక్యాన్ని మనం వాక్య ప్రకారం నడుచుకోవడానికి అస్సలు ఇష్టపడం, వాక్యాన్ని గ్రహించడానికి అస్సలు ఇష్టపడం, వాక్యాన్ని వినడానికి అస్సలు ఇష్టపడం అన్నమాట. ఈ ముండ్ల పొదల్లో పడిన విత్తనం ఏమవుతుందంటే అణిచి వేస్తుంది వాక్యాన్ని, అది ఎదగనివ్వదన్నమాట విత్తనాన్ని. ఇది మన యొక్క హృదయము మూడు విధాలుగా ఉందన్నమాట. ఒకటేమో త్రోవ పక్కన పడిన హృదయము, ఇంకోటేమో రాతి నెలలో పడిన హృదయము, ఇంకోటేమో ముండ్ల పొదల్లో పడిన హృదయం అన్నమాట. ఈ హృదయము ఏ విధంగా ఉంటుందంటే దేవునికి నిస్సారంగా ఉంటుంది అన్నమాట. సారాన్ని ఇవ్వలేదన్నమాట. సారాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలంటే మనలో ఉన్న ఆ యొక్క త్రోవ పక్కన పడే హృదయాన్ని తీసేసుకోవాలి, ముండ్ల పొదలో పడే హృదయాన్ని తీసేసుకోవాలి, రాత్రి నెలలో పడే హృదయాన్ని తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్నప్పుడు ఆ యొక్క వాక్యం అనే విత్తనము మనలో ఏమవుతుందంటే నూరంతలుగా ఫలిస్తుంది అనమాట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి నూరంతల ఫలం పొందడానికి గల కారణం ఏంటంటే అది సారవంతంగా ఉందన్నమాట భూమి. ఇస్సాకుకి ఏ విధంగా సారవంతంగా మార్చబడిందంటే ప్రార్థన ద్వారా సారవంతంగా మార్చబడింది. ఇస్సాకు అడుగు పెట్టినప్పుడు ఇస్సాకు ఆ భూమిని సాగు చేసేటప్పుడు అది సారాన్ని ఇవ్వలేదు. కానీ ఇస్సాకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఇస్సాకు ఎప్పుడైతే ప్రార్థన అనే విత్తనం, వాక్యం అనే విత్తనాన్ని తన హృదయంలోనికి చేర్చుకున్నాడో ఇస్సాకు ద్వారా ఆ భూమి ఏమైంది? ఫలించింది అన్నమాట. అదేవిధంగా మన హృదయం ఫలించాలంటే మనం ఏం చేయాలంటే నూరంతల ఫలాన్ని దేవునికి ఇవ్వాలంటే ప్రార్థన అనే విత్తనాన్ని, వాక్యం అనే విత్తనాన్ని మన హృదయంలో నాటుకోవాలన్నమాట. నాటుకున్నప్పుడు అది ఏ విధంగా ఉండకూడదు అంటే త్రోవ పక్కన పడకూడదు, రాతి నెలలో పడకూడదు, ముండ్ల పొదల్లో పడకూడదు. ఈ మూడింటిలో ఎక్కడ పడ్డా కానీ మన యొక్క వాక్యం ఏమవుతుందంటే దుష్టుడు ఎత్తుకుపోతాడు అనమాట. దుష్టునికి మనము ఫలించడం ఇష్టం ఉండదు కాబట్టి దుష్టుడు ఏం చేస్తాడంటే దారి మళ్ళిస్తా ఉంటాడు అనమాట. దుష్టుడు అనేకమైన మన కంటికి చూపిస్తా ఉంటాడు అనమాట. ఏ విధంగా చూపిస్తాడంటే ఇక్కడ బాగోలేదు, అక్కడ బాగోలేదు, ఇక్కడ బాగోలేదు, అక్కడ బాగోలేదు అని చెప్పేసి తిప్పుతా ఉంటాడు అనమాట. ఎందుకంటే మనకు పడే మన హృదయంలో పడే వాక్యాన్ని ఫలించడానికి వాడికి ఏముండదంటే ఇష్టం ఉండదు అనమాట. మనం వాక్య ప్రకారం నడుచుకోవడానికి వాడికి ఏముండదంటే ఇష్టం ఉండదు అనమాట. మీకు చాలా సార్లు దేవుని సేవకులు కథ చెప్పారు. అదేంటంటే మందిరంలోనికి అందరూ వచ్చారు, దుష్టుడు కూడా మందిరానికి వచ్చాడు అనమాట. దుష్టుడు ఏ విధంగా ఉన్నాడంటే మందిరం లోపలికి రావడానికి వాడికి ధైర్యం లేక గుమ్మం దగ్గరే ఉన్నాడు అనమాట. ఎందుకు గుమ్మం దగ్గర ఉన్నాడని పాస్టర్ గారు అడిగినప్పుడు వీళ్ళందరూ మళ్ళా తిరిగి వస్తారు కదా, వాక్యం విన్న తర్వాత మళ్ళా తిరిగి వస్తారు కదా, వీళ్ళందరితో పాటు నేను కూడా వెళ్తాను. వీళ్ళు ఏంటంటే వాక్య ప్రకారం నడుచుకోకుండా, వాక్యం వినకుండా, వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడకుండా చేయటానికి నేను ఇక్కడ కాచుకున్నాను అని చెప్పేసి దుష్టుడు ఏం చేస్తాడంటే పాస్టర్ గారికి చెప్తారనమాట. అయితే ఆ యొక్క పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వారు నీ వారు కాదుగా అంటే అక్కడ లోపల ఉన్నంత వరకే నీ వారు, బయటకు వచ్చిన తర్వాత అందరూ నా వారు అని చెప్పేసి దుష్టుడు అంటాడు అనమాట. ఎందుకు ఆ మాట అంటాడంటే దుష్టుడికి మనలో వాక్యం ఏమవుతుందంటే ఫలించడానికి మనం ఇష్టపడట్లేదు. వాక్యాన్ని మనకు వాక్యం ఆశీర్వాదకరంగా మార్చబడేటట్టు మనం చేసుకోవడానికి
ఉండడానికి మనకి ఏముంటలేదంటే గ్రహింపు అనేది ఉండలేదు అన్నమాట. ఇస్సాకు ఆ దేశమందున్న వాడు విత్తనం వేసి నూరంతల ఫలం పొందడానికి ఆ భూమి సారవంతంగా లేకపోయినా, నిస్సారవంతంగా ఉన్నా సారవంతంగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే ప్రార్థన వాక్యము. ఆ ప్రార్థన వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు కాబట్టి తను ఎక్కడ అడుగు పెట్టినా కానీ అదేమవుతుందంటే ఆశీర్వాదకరంగా ఉందన్నమాట. ఆశీర్వాదకరంగా ఇస్సాకు మార్చబడింది అన్నమాట. అదేవిధంగా మనము ఇక పరలోక రాజ్యంలో మనం ఏం చేయాలంటే దేవుడు పొలాన్ని పరలోక రాజ్యానికి పోల్చారన్నమాట. ఈ యొక్క పొలంలో మనము ఉన్నాము కాబట్టి, సంఘంలో మనం ఉన్నాము కాబట్టి మిత్తబడిన వాక్యం ఏం చేయాలంటే త్రోవ పక్కన పడకూడదు, రాతి నేలను పడకూడదు, ముండ పొదల్లో పడకూడదు. మంచి నేలను పడితే అదేమవుతుందంటే 30 60 100 ఫలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచి నేలను పడిన విత్తనం వల్లే మనం చేసుకోవాలన్నమాట. మనం ఒక సామెత ఉంటది కదా, పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా మన చేతిలోనే ఉందనే సామెత ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కూర్చుకోవాలన్నా లేకపోతే కట్టుకోవాలన్నా మన చేతిలోనే ఉంటది అన్నమాట. లేకపోతే వాక్యంలో ఒక మాట ఉంటది అన్నమాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు గోడబెట్టును అన్నమాట. అది కుటుంబానికి సంబంధించిందే కాదు, మన ఆత్మీయ జీవితానికి కూడా సంబంధించిన వాక్యం అన్నమాట. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టినంటే జ్ఞానం కలిగి మన యొక్క ఆత్మీయ జీవితాలను దేవుల్లో కట్టుకోవాలన్నమాట. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు కూడా పెరుగుకోవడం అంటే మూఢత్వం కలిగి దేవుని మాటకు వ్యతిరేకత చూపించేవారు మూఢత్వం కలిగిన వారు అన్నమాట. తన చేతులతో తనే ఏమవుతున్నారంటే నాశనాన్ని తెచ్చుకుంటున్నారు అన్నమాట. అది మూఢత్వం అన్నమాట. జ్ఞానం కలిగి మన ఆత్మీయ జీవితాలను క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద పెట్టుకున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే స్థిరంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. కదిలింపై ఎవరు వచ్చినా కానీ ఎవరు ఏం చేసినా కానీ కదిలింపబడమన్నమాట. అదే ఇస్రాయేలు మీద కట్టబడిన ఇల్లు లాగా మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయి అనుకోండి, అదేమవుతుందంటే గాలి వాన చేత ఎప్పుడైనా అదేమవుతుంది, కూలిపోతుంది అన్నమాట. అట్లాగే మనం ఏం చేయాలంటే క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ జీవితాలను మన కుటుంబాలను కట్టుకోవాలి కానీ ఇసుక నేల మాత్రం మన ఆత్మీయ జీవితాలను మనం కట్టుకోకూడదు. ఇసుక నేల మీద కట్టబడినది ఎప్పటికైనా ఏమవుతుంది, కూలిపోతుంది. ఎందుకు కూలిపోతుంది? పునాది బలంగా లేదు, సరిగా కట్టబడదు అన్నమాట. అది అందుకని ఏమవుతుందంటే పునాది బలంగా ఉండాలన్నమాట. పునాది బలంగా ఉంటే వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని చెప్పేసి వాక్యంలో ఒక మాట ఉంటుంది అన్నమాట. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరంటే అది పునాది పాడైపోవడానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క ఆత్మీయ జీవితం అనేది పునాది మీద కట్టబడలేదు. పునాది మీద కట్టబడలేదు కాబట్టి అది పాడైపోయింది కాబట్టి నీతిమంతులు ఏమీ చేయలేరని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది అన్నమాట. ఇప్పుడు చెడిపోతున్న వారిని చూసి మనం ఏమంటామంటే నీ జీవితం బాగు చేసుకో అని చెప్తాం. కానీ వాడు వినకపోతే మనం ఏం చేద్దాం, నీ కర్మ నీది అంటాం. అంతే కదా, నీ కర్మ నీది, నీ చావేదో నీది అని చెప్పేసి అంటాం అన్నమాట. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అన్న మాటకు సాదృశ్యం అదే అన్నమాట. ఇప్పుడు చెడిపోవద్దు అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. పెద్ద మాట ఇంటే బాగుపడతారని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇప్పుడు దేవుని మాట మనం విన్నాం అనుకోండి, దేవుని వాక్యాన్ని మనం విన్నాం అనుకోండి, మనం ఏమవుతామంటే బాగుపడతాం అన్నమాట. దేవుని మాట మనం వినలేదనుకో, దేవుని వాక్యాన్ని మనం వినలేదనుకో మన జీవితాలు ఏమవుతాయి, చెడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము దేవుని వాక్యం మీద కట్టబడినట్లయితే ప్రార్థన అనే విత్తనాన్ని, వాక్యం అనే విత్తనాన్ని మన హృదయంలో నాటుకున్నట్లయితే, వాటి మీద మన కుటుంబాలను మన జీవితాలను కట్టుకున్నట్లయితే ఎప్పటికీ చెక్కు చదరవు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ అది నిలిచే ఉంటది అన్నమాట. ఒక మాట ఉంటది అన్నమాట లోకంలో, ఏ మాట అంటే నిజము నిలకడగా తెలుస్తుంది. అదేవిధంగా నిజం అనేది తెలియాలంటే మనము ఏ విధంగా ఉండాలి, అటు ఇటు వెల్లులాగా మనం
పోకూడదు, కానీ క్రీస్తు అనే బండ మీద గట్టిగా మన ఆత్మీయ జీవితాలను కట్టుకొని స్థిరులుగా ఉండాలి, కదులున్న వారుగా ఉండాలన్నమాట. ఒక మాట, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుండి అని చెప్పేసి దేవుని వాక్యం ఉందన్నమాట. మనము నూరంతల ఫలాన్ని దేవునికి ఇవ్వాలంటే, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండాలంటే దేవుని యందు నమ్మికించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. వాక్యంలో రాయబడింది కదా, ఆది కాండము 26వ అధ్యాయము, ఆది కాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు మరొకసారి మనం చదువుదాము. ఆది కాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు మరొకసారి చదువుదాము. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసినప్పుడు నూరంతల ఫలాన్ని దేవుడు అతనికి ఇచ్చారు. అతనికి ఇవ్వటం ద్వారా అది ఏ విధంగా వచ్చిందంటే, యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. గొప్పవాడు అవడానికి గల కారణం ఏంటంటే, అతని హృదయంలో ఏ విత్తనం వేసుకున్నాడు? వాక్యము, ప్రార్థన అనే విత్తనాన్ని వేసుకున్నాడు అన్నమాట. వేసుకున్నాడు కాబట్టి యెహోవా అతనిని ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఇంకోటి ఏంటంటే, అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం సారవంతమైన భూమిగా ఉండాలంటే, క్రమక్రమంగా అభివృద్ధి పొందాలంటే వాక్యము, ప్రార్థననే క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలన్నమాట. మన జీవితాలను వాక్యం మీద, ప్రార్థన మీద కట్టుకోవాలన్నమాట. కట్టుకున్నప్పుడు మనం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటాము. అదే 26వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబీమెలెకు రాజు అన్నమాట. ఫిలిష్తీయుల దేశానికి, గెరారు ప్రాంతానికి ఈ యొక్క అబీమెలెకు రాజు అన్నమాట. ఆ దేశంలో ఉండి ఇస్సాకు విత్తనం వేశాడు. విత్తనం వేసినప్పుడు నూరంతల ఫలము పొందాడు. ఆ ఫలాన్ని ఆ యొక్క అన్య దేశపు రాజు చూశాడనమాట. ఇస్సాకు అభివృద్ధి చెందడం, ఇస్సాకు ఆశీర్వదింపబడటం ఆ రాజు చూశాడనమాట. చూసి అంటున్నాడు, నీవు మాకంటే బహుబలము గలవాడవు. అది ఏ విధంగా వచ్చింది? వాక్యం అనే విత్తనం ద్వారా, ప్రార్థన అనే విత్తనం ద్వారా వచ్చిందన్నమాట. నీవు మాకంటే బహుబలము గలవాడు అని చెప్పేసి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు అన్నమాట. ఇంకో మాట మనం చూసినట్లయితే 28వ వచనము 30వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, 28వ వచనము 30వ వచనం, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? అతడు ఏ విధంగా ఉన్నాడు? సారవంతమైన ఫలించే భూమిగా ఉన్నాడన్నమాట. తను వేసిన విత్తనమే ఫలించడం కాకుండా తను కూడా ఫలించే విధంగా ఉన్నాడన్నమాట ఇస్సాకు. అందుకని అతనికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడన్నమాట. ఈ నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిని అని చెప్పేసి అన్యులు సాక్ష్యం ఇస్తున్నారు అన్నమాట. అన్యుడైన రాజు సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట. శత్రువుల దేశంలో ఉన్నాడు ఇస్సాకు. తనకు అనుకూలమైన దేశంలో లేడన్నమాట ఇస్సాకు అభివృద్ధి చెందుతుంటే అక్కడున్న ప్రజలంతా, అక్కడున్న రాజు ఏం చేశారంటే వారలేకపోయారనమాట. అతని యందు అసూయ పడ్డారనమాట. అసూయ పడుతున్న దేశంలో ఇస్సాకు ఉన్నాడు, కానీ దేవుడు ఏం చేశాడంటే అతనికి తోడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని వాళ్ళు ఎవరు చూసారంటే అన్యులకు కళ్ళ కట్టినట్టు కనిపించింది ఆ విషయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 30వ వచనాన్ని మనం చదివినట్లయితే, అతడు వారికి విందు చేయగా 30వ వచనం 29వ వచనం, మేము నిన్ను ముట్ట
ముట్టక మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయు చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవు సమాధానముగా పంపివేసితివి గనుక నీవు మాకు కీడు చేయకుండున నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అంటున్నారు. ముందరే ఏ విధంగా అన్నారు? యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడని చెప్పేసి అన్నారు. రెండవదిగా అతడు మిక్కిలి గొప్పవాడ వరకు ఆ దేశంలో క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. మూడవదిగా అబీమెలెకు రాజు అంటున్నాడు, నీవు మాకంటే బహుభాగం గలవాడు. ఒక రాజు సాక్ష్యం ఇవ్వడం అంటే అది చాలా కష్టతరం అన్నమాట. రాజు సాక్ష్యం ఇచ్చాడంటే అతడు దేవుడు అంటే భయము కలిగి, అక్కడ దేవుని భయం లేని ప్రాంతంలో దేవుని భయాన్ని పుట్టించాడు ఇస్సాకు. దేవుని భయాన్ని పుట్టించాడు కాబట్టి నీవు మాకంటే బహుభాగం కలిగిన వాడని సాక్ష్యం ఇచ్చాడు రాజు. ఇంకోటి ఏంటంటే నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పేసి సాక్ష్యం ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడని సాక్ష్యం ఇచ్చారన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీనంతటికి కారణం ఏంటంటే సారం లేని భూమి సారవంతంగా మార్చబడింది. అది ఏ విధంగా మార్చబడింది? అతడు ప్రార్థన ద్వారా మార్చబడింది అన్నమాట. ఆ యొక్క భూమి ఏ విధంగా ఉందంటే సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంది అతనికి. ఏ విధంగా అంటే అతడు పొలంలో ధ్యానించాడు అనమాట. సాయంకాల సమయమున ఏ విధంగా చేశాడు? పొలంలో ధ్యానించాడు అనమాట. ఆ ధ్యానించడం అంటే ఏంటి? ప్రార్థన. ఆ యొక్క ప్రార్థన చేసి విత్తనాన్ని వేశాడు కాబట్టి నూరంతల ఫలాన్ని అతనికి భూమి ఇచ్చింది. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే మన హృదయం అనే భూమి దేవునికి సారవంతంగా మార్చబడాలంటే మన హృదయంలో రాతి నేల అనేది ఉండకూడదు, మొండ పొదలు అనేది ఉండకూడదు, త్రోవ పక్కన పడిన విత్తనం అనేది మన హృదయం అనేది ఆ విధంగా ఉండకూడదు. ఉండకోకుండా దేవునికి సంతోషాన్ని ఇచ్చేదిగా, ఆనందాన్ని ఇచ్చేదిగా మన హృదయాన్ని మార్చుకోవాలంటే అది ఏ విధంగా ఉంది? మన చేతుల్లోనే ఉందన్నమాట. మనమే దాన్ని ఎటైనా తిప్పుకోగలం. దేవుడు సామెతలో ఒక మాట ఉంటుంది అనమాట, యెహోవా చేతిలో రాజు హృదయం అంట. యెహోవా చేతిలో ఉన్నంత రాజు హృదయం. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పుతున్నాడు అనమాట. అదే విధంగా నీటి కాలంలో దాన్ని మలుస్తున్నాడు అనమాట రాజు హృదయాన్ని దేవుడు. అదే విధంగా మన హృదయాన్ని కూడా దేవుని తట్టు తిప్పుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది, లోకం తట్టు తిప్పుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది. మనము దేవునిలో స్థిరంగా ఉండాలి, మనము స్థిరపరచబడాలి దేవుళ్ళు అంటే అది మన చేతుల్లోనే ఉంది. లేకపోతే దేవుడు తర్వాత చూసుకున్నాంలే, ముందు ఈ పనులు మనం చూసుకున్నాము అని చెప్పేసి లోకంలో కాసేపు ఎంజాయ్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటే అది కూడా మన చేతుల్లో ఉందన్నమాట. మనము ఈ ఇస్సాకు వలె దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, ప్రార్థన వాక్యము అనే విత్తనాన్ని మన హృదయంలో నాటుకున్నట్లయితే మనం ఫలించబడతాం, ఫలవత్తంగా ఉంటాం అన్నమాట. దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించినట్టు మనలో కూడా ఆశీర్వదిస్తారు. అది కంపల్సరిగా దేవుని వాక్యాన్ని మనం చేసి చూసినట్లయితే ఆశీర్వాదం ఏంటో మనకు తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం.